కేంద్రం ఆశీస్సులు ఉండబట్టినే. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావాలంటే బీజేపీ అండ ఉండాల్సిందే, లేకపోతే కుదరదు అనుకున్నారు. అందుకోసమని బీజేపీ వెంటబడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బీజేపీ వస్తుందని వీళ్ళకి బలమైన నమ్మకమే ఉంది. కాబట్టి ఆ కేంద్రంలో వచ్చేదాన్ని మళ్ళీ వైసీపీకి వదిలేసుకుని మన ఇద్దరం కూర్చున్న ప్రయోజనం లేదనుకున్నారు. అందుకోసం బీజేపీ వెంటబడుతున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో 2 డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఒకటి ఆయన అన్నది ఏంటంటే మాతో జనసేనతో మాత్రం మేము పొత్తులో ఉన్నాం, ఏ పార్టీని మేము భుజానం మొయ్యం. అంటే టీడీపీతో కలిసి వెళ్ళరనా, మా పార్టీకి సంబంధించిన అభ్యర్థే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుంటాం అని అనడం ఏంటి? ఆయన యాటిట్యూడ్ డిఫరెంట్. విష్ణువర్ధన్ రెడ్డి నాకు అర్థమైంది ఏంటంటే, అతని మాట తీరు కానీ ఆ ప్రెస్ మీటు బయట అది చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నిన్న పొద్దున్నుంచి కొన్ని ఛానళ్లలో బ్రేకింగ్లు వస్తూ వచ్చినాయి. ఏమని TV9లో వీటిట్లో వచ్చింది అనుకుంటా, 20 సీట్లకు సంబంధించి ప్రిపేర్ అయ్యారు, ఓ లిస్టు రిలీజ్ చేసుకున్నారు అధిష్టానానికి. అంటే వాళ్ళు అడిగారు. అట్లాగే ఫస్ట్ ఏం చేశారంటే బీజేపీకి 15-20 వస్తున్నాయి అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారనమాట. పొత్తు ఖరారైపోయింది జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అని. అసలు జాతీయ కార్యవర్గ సమావేశానికి పొత్తుకి సంబంధమే లేదు. అంటే 20వ తేదీ అవుతాయి, తర్వాత వెళ్ళి కలుస్తారనే ప్రచారం. అది ఇప్పుడు అది నిన్న వచ్చింది ఏంటంటే 20 సీట్లు కన్ఫర్మ్ చేస్తున్నారు అన్నటువంటి. అది ఏంటి దాంట్లో ఆ పేర్లలో ఏం రాశారంటే తెలుగుదేశం బ్యాచ్